రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున మార్కాని భరత్ రామ్ విజయం సాధించారు. అయితే ఎప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుపాటి పురంధేశ్వరి కూటమి అభ్యర్థిగా పార్లమెంటు బరిలో నిలవడంతో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో గట్టి పోటీగా నిలవనున్నారు. అయితే వైసీపీ రెండోసారి కూడా బీసీ మంత్రాన్ని జపిస్తోంది. గతంలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన మార్కాని భరత్కు ఎంపీ టికెట్ ఇవ్వగా ఇప్పుడు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన గూడూరి శ్రీనివాస్ను అభ్యర్థిగా ప్రకటించింది. గూడూరి శ్రీనివాస్ నవరత్నాలు నమ్ముకొని ప్రచారం సాగిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా దగ్గుపాటి పురంధేశ్వరి ఇంకా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పటికీ తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఆమె తరపు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటు ఎవరు కైవసం చేసుకుంటారన్న దానిపై మా రాజమండ్రి ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గత ఎన్నికల్లో ఈ ఓసీ రిజర్వ్డ్ సీట్ ఇది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం అనేది ఓసీ రిజర్వ్డ్లో ఒక బీసీ అభ్యర్థిని పోటీ చేయించాలని తెలిసి రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బీసీ ఎంపీ అభ్యర్థిని మార్గాని భరత్ను ప్రకటించారు. ఆయన అఖండ విజయం సాధించారు గతంలో. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పుడు కూడా తిరిగి బీసీ అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ నుంచి పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గూడూరి శ్రీనివాస్ విజయ భారతి చెస్ట్ కేర్ అధినేత. ఆయన ఒక డాక్టర్గా అందరికీ పరిచయమైన వ్యక్తి. ఆయన 7 నియోజకవర్గాలకు సంబంధించి రాజమండ్రి మధ్యలో ఉండడంతో ఎవరు హాస్పిటల్కి రావాలన్నా సరే 20-30 కిలోమీటర్ల వ్యవధి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ డాక్టర్ అందరికీ పరిచయమైన వ్యక్తి. ఆయన్ని ఆయాసం డాక్టర్ అని కూడా అంటూ ఉంటారు గూడూరి శ్రీనివాస్ని. అదేవిధంగా జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో 99% అమలు పరిచయమంటూ నేను ఒక డాక్టర్ని, నాకు అబద్ధం చెప్పడం చేత కాదు, చెప్పిందే చేస్తానంటూ గూడూరి శ్రీనివాస్ అయితే ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ పక్కకు వచ్చినప్పటికీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఉన్నారు. దగ్గుపాటి పురంధేశ్వరి పేరు పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఎన్టీ రామారావు కూతురు కాబట్టి. ఎన్టీ రామారావు తనగా దగ్గుపాటి పురంధేశ్వరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కువగా తెలుగుదేశం హవా నడుస్తూ ఉంటుంది కాబట్టి పురంధేశ్వరి పేరు పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు. అయితే జనసేన, టీడీపీ ఓట్ల శాతం ఎక్కువగా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటుంది కాబట్టి పురంధేశ్వరి ఈ స్థానం, రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని అయితే ఎంచుకున్నారు. అక్కడైతే ఈజీగా విజయం సాధించొచ్చనే ప్రయత్నం అయితే ఆవిడ చేస్తున్నారు. అయితే ఇంకా ప్రచారంలోకి దగ్గుబాటి పురంధేశ్వరి రాలేదు. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి. అయితే ప్రస్తుతం అయితే ఇద్దరు నేతలు కూడా బలంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు బీసీ సామాజిక వర్గం, శెట్టిబలి సామాజిక వర్గానికి సంబంధించి అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఓసీ అభ్యర్థి కమ్మకులానికి సంబంధించిన అభ్యర్థిగా అయితే దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయితే ఉన్నారు. బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి అయితే పోటీలో ఉన్నారు. ఇది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ యొక్క పరిస్థితి. కెమెరామెన్ ప్రకాష్తో శంకర్, 6 టీవీ, తూర్పుగోదావరి జిల్లా.